హాయ్ అండి. ఈరోజు ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధా గారు రీడిజైన్ చేసిన ఆర్నమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే ఎండ్లో క్లయింట్ రివ్యూ కూడా అటాచ్ చేశాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాము. ఇది చాలా పాత ముత్యాల హారం అండి. మనకి పింక్ స్టోన్స్తో వచ్చిన పెండెంట్ వచ్చింది. సైడ్కి కూడా చిన్న చిన్న రూబీ పెండెంట్స్ వచ్చాయి. 3 లైన్స్ ముత్యాల హారం అండి. ఇంత సింపుల్గా ఉన్న హారాన్ని చాలా హెవీ హారం లాగా డిజైన్ చేశారండి. ఇక్కడ ముత్యాలు 6 లైన్స్ యూజ్ చేశారండి. అలాగే ఓల్డ్ పెండెంట్ అలాగే ఉంచేసి కింద ఎక్స్ట్రా చిన్న చిన్న పెండెంట్స్ మనకి రూబీ పెండెంట్స్ అటాచ్ చేశారు. అలాగే రూబీ డ్రాప్స్ అటాచ్ చేశారు. సైడ్ పెండెంట్స్కి కూడా చిన్న చిన్న రూబీ పెండెంట్స్ అటాచ్ చేసి హెవీ హారం లాగా డిజైన్ చేశారండి. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది ఓల్డ్ వైట్ స్టోన్ నెక్లెస్ అండి. ఈ నెక్లెస్ని బొట్టుమాల లాగా డిజైన్ చేశారండి. పెండెంట్ అలాగే ఉంచేశారు, ఏం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ మనకి బీడ్స్ అటాచ్ చేశారు. ఓల్డ్ ఇయర్ రింగ్స్కి కూడా అలాగే ఉంచేసి మనకి పైన ఒక బొట్టు అటాచ్ చేశారండి. బొట్టులో కూడా ఒకటి నక్షి వచ్చి సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే ఇంకొకటేమో మనకి ఎమరాల్డ్ స్టోన్స్తో వచ్చిన బొట్టు సెలెక్ట్ చేసుకుని హెవీ బొట్టు మాలలాగా డిజైన్ చేసుకున్నారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ పాత అంక డైమండ్ నెక్లెస్ అండి. సింపుల్గా ఉన్న ఈ నెక్లెస్ను కొంచెం హెవీగా రీడిజైన్ చేశారు. రూబీ అండ్ పర్ల్ డ్రాప్స్ అటాచ్ చేశారండి. పై చైన్కి ఏమో మనకి అంటే ఈ నెక్లెస్ని మీడియం లెంత్ హారంలాగా డిజైన్ చేశారండి. ఓల్డ్ పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్తో వచ్చిన చైన్ ఉంటుంది కదండి, దాన్ని అటాచ్ చేసేసి మీడియం లెంత్ వరకు అడ్జస్ట్ చేశారండి. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఓల్డ్ గోల్డ్ బాల్స్ చైన్ని ఇలా హెవీగా డిజైన్ చేశారండి. 2 సైడ్ పెండెంట్స్ ఇచ్చేసారు. అలాగే పైన రూబీ బీడ్స్ యూజ్ చేసేసి ఇలా హెవీగా రీడిజైన్ చేశారండి. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది ఓల్డ్ నెక్లెస్ అండి. మనకి పెండెంట్ లాగా డిజైన్ చేశారు. ఓల్డ్ పర్పుల్ కలర్ బీడ్ స్టోన్స్తో వచ్చిన లైట్ వెయిట్ నెక్లెస్ను ఇలా పెండెంట్ లాగా రౌండ్గా డిజైన్ చేసేసి పర్పుల్ కలర్ బీడ్సే యూజ్ చేసి ఇలా డిజైన్ చేశారండి. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ పాత సీజెడ్ స్టోన్ నెక్లెస్ ఉంటాయి కదండి, 2 నెక్లెసెస్ కలిపి ఒక సింగిల్ నెక్లెస్ మీడియం లెంత్లోకి హెవీగా డిజైన్ చేశారండి బీడ్స్ కాంబినేషన్తో. 2 నెక్లెసెస్ మిడిల్లో కూడా బీడ్స్ యూజ్ చేశారు. 2 సైడ్ పెండెంట్స్ ఇచ్చేసారండి. అలాగే సీజెడ్స్ కాంబినేషన్లో ఇలా ఒక 2 సింగిల్ నెక్లెస్లు కలిపి ఒక సింగిల్ నెక్లెస్ లాగా హెవీగా డిజైన్ చేశారండి. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఓల్డ్ జడ అండి. ఓల్డ్ బంగారు జడ. ఈ లాంగ్గా ఉన్న ఓల్డ్ బంగారు జడను ఇట్లా హెవీ నెక్లెస్ లాగా రీడిజైన్ చేశారండి. జడ పీసెస్తోనే ఇయర్ రింగ్స్ సెట్ చేశారు. అలాగే మాంగ్ టిక్కా, అలాగే స్టడ్స్ కూడా సెట్ చేశారండి. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ రూబీ స్టోన్ నెక్లెస్ అండి. ఈ ఓల్డ్ రూబీ స్టోన్ నెక్లెస్ని గుట్టపుసల్లాగా హెవీగా రీడిజైన్ చేశారండి. వైట్ స్టోన్ కాంబినేషన్తో ఇలా రీడిజైన్ చేశారు. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ని కూడా అలాగే సెట్ చేశారండి. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ చిన్న ఓల్డ్ పెండెంట్ను పైన ఇలాంటి పెద్ద స్టోన్తో అటాచ్మెంట్ ఇచ్చేసేసి అలాగే బీడ్స్ అండ్ పర్ల్స్తో ఇలా హెవీగా డిజైన్ చేసి ఒక డిఫరెంట్ స్టైల్లో ట్రెండీగా ఒక పెండెంట్ని సింపుల్గా వేసుకునే విధంగా డిజైన్ చేశారండి. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఓల్డ్ మ్యాంగో మాల అండి. సింపుల్గా అలాగే లైట్ వెయిట్లో ఉన్న ఓల్డ్ మ్యాంగో మాలకి చిన్న చిన్న కుందన్ పెండెంట్స్ లోపర్ సైడ్ అటాచ్ చేసేసి కొంచెం హెవీగా కొంచెం ట్రెండీగా రీడిజైన్ చేశారండి. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఓల్డ్ రూబీ నెక్లెస్ అండి. చాలా సింపుల్గా ఉన్న నెక్లెస్ను ఇలా ట్రెండీగా రీడిజైన్ చేశారండి. రూబీ స్టోన్స్ అలాగే నక్షి పెండెంట్స్ యూస్ చేసి పీకాక్ పెండెంట్స్ యూస్ చేసి ఇలా డిఫరెంట్గా పైన మనకి పర్ల్ మోతీస్ కూడా ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకు ఈ నెక్లెస్. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది ఓల్డ్ వైట్ స్టోన్ నెక్లెస్ అండి. దీన్ని ఇలా రీడిజైన్ చేశారు. కస్టమర్ చాయిస్ మేరకు చాలా సింపుల్గా పర్ల్స్ అండ్ పర్పుల్ కలర్ బీడ్స్తో ఇలా రీడిజైన్ చేశారండి. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది ఓల్డ్ గోల్డ్ బాల్స్తో వచ్చిన చైన్ అండి. మనకి సైడ్ కూడా ఇలా హెవీగా మనకి సైడ్ పెండెంట్స్ లాగా వచ్చేసి లాంగ్గా వచ్చేసిందండి. మిడిల్లో మనకి గోల్డ్ బాల్ చైన్ వచ్చింది. దీన్ని కొంచెం డిఫరెంట్గా ఇలా రీడిజైన్ చేశారండి, కొంచెం హెవీగా కనబడే విధంగా. మిడిల్లో ఒక పెద్ద నక్షి పెండెంట్ యూజ్ చేశారు. గోల్డ్ బాల్స్ కాంబినేషన్ యూజ్ చేసేసి సైడ్ ఉన్న చైన్ అలాగే ఉంచారండి. మిడిల్లో ఒక పెండెంట్ అటాచ్ చేయడం వల్ల చాలా హెవీగా కనబడుతుందండి. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది గోల్డ్ బాల్ అండ్ అలాగే బ్లాక్ డైమండ్స్తో వచ్చిన చైన్ అండి. ఇలా మల్టీ లేయర్స్తో ఇలా 2 సైడ్ పెండెంట్స్ ఇచ్చేసేసి పైన గోల్డ్ చైన్స్ యూజ్ చేసి ఇలా డిజైన్ చేశారండి. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఓల్డ్ రూబీ నెక్లెస్ అండి. ఇది కూడా గుట్టపూసల్లాగా వైట్ స్టోన్ కాంబినేషన్లో ఇలా హెవీగా రీడిజైన్ చేశారండి. మనకి కుందన్ యూజ్ చేసి ఎక్కువ వెయిట్ పడుతుంది. ఇలా వైట్ స్టోన్స్ యూజ్ చేసి ఈ డిజైన్లో అయితే కొంచెం తక్కువ వెయిట్లోనే రీడిజైన్ చేయించుకోవచ్చండి. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఓల్డ్ నక్షి నెక్లెస్ అండి. అంటే సింపుల్గా ఉన్న నెక్లెస్ని ఇలా బొట్టుమాల కాంబినేషన్లో నక్షి అండ్ బొట్టుమాల కాంబినేషన్లో రీడిజైన్ చేశారండి.
అలాగే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా చాందబాల్స్తో నక్షి చాందబాల్స్తో డిజైన్ చేశారు. చూడండి మిడిల్లో ఉన్న నక్షి ఓల్డ్ అండి. ఈ రూబీ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ వచ్చిన బొట్టుమాల యూస్ చేసి ఇలా హెవీగా డిజైన్ చేశారండి. ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఓల్డ్ ప్లెయిన్ హారంను ఇలా బొట్టుమాలలాగా హెవీగా రిడిజైన్ చేయించుకున్నారండి. ఓల్డ్ ఇయర్ రింగ్స్కి అలాగే బీడ్స్ డ్రాప్స్ ఉంచేశారు. అలాగే ఓల్డ్ పెండెంటే యూస్ చేశారండి. ఇక నెక్స్ట్ ఈ ఆర్నమెంట్స్ అండి ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధా గారు రిడిజైన్ చేసిన ఆర్నమెంట్స్ అండి. మీరు కూడా ఏవైనా ఓల్డ్ ఆర్నమెంట్స్ రిడిజైన్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని విజిట్ అవ్వండి. మీ ఓల్డ్ ఆర్నమెంట్స్కి మల్టిపుల్ ఆప్షన్స్ సజెస్ట్ చేస్తారండి. వీడియో చివరిలో కస్టమర్ రివ్యూస్ కూడా అటాచ్ చేశాను, ఒకసారి అది కూడా పూర్తిగా వినేయండి. హాయ్ లత గారు. హాయ్ అండి. సో ఈ సెట్ ఎలా వచ్చింది? వెరీ నైస్ అండి, చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నేను అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వచ్చింది. ఇది ఫస్ట్ మనం ఇచ్చాం కదా, ఇక్కడ ఇంకొక బీడ్స్ మనం సెలెక్ట్ చేసాము. దానికంటే కూడా ఈ బీడ్స్ వేయడం వల్ల ఇంకా ఇంకా అందంగా ఉంది, చాలా ఎలిగెంట్ ఉంది. సో తను గొట్టపూసలు అడిగింది, మీ పాప గొట్టపూసలు అడిగింది అండ్ గుట్టపూసల షేప్ కూడా చాలా చాలా బాగుంది. పైన కూడా మనం ముత్యం ఇచ్చేసరికి ఇంకొక లేయర్ యాడ్ అయిపోయింది. ఇట్స్ వెరీ నైస్ అండి, చాలా చాలా బాగుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అన్నమాట. పార్టీ వేర్ కూడా వేసుకోవచ్చు, స్మాల్ ఫంక్షన్స్ కి కాదు, కొంచెం హెవీగా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. అండ్ రైస్ పర్ల్స్ నేను అనుకున్న దానికంటే కూడా చాలా బాగున్నాయి రియల్లీ. అవునండి, నేనైతే ఇంకా చాలా స్లిమ్ బీడ్ వస్తుందని అనుకున్నాను, కానీ ఇది మీడియం రేంజ్ లో వెరీ ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ. సో మీ పాప హ్యాపీనా? వెరీ హ్యాపీ అండ్ మై సిస్టర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఓకే, యాక్చువల్లీ నేను మీది ఇన్స్టాలోనే అండ్ యూట్యూబ్ లో చూసాను. మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తాను. షూర్ మా. బట్ అనుకున్న టైం కంటా కూడా మీరు ఎర్లీగా ఇచ్చేసారు. థ్యాంక్ యూ. శ్రావణ మాసంలో చాలా బాగా చేసుకొని పెట్టుకోవచ్చు. అవునండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకసారి పెట్టుకొని చూస్తే మా వ్యూవర్స్ కూడా చూస్తారు. సో ఇంకా మీరు వేసుకుంటే ఇంకా అందంగా అనిపిస్తుంది. బాగా హెవీ కూడా ఉందండి. హెవీగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. నేను చూసుకున్నాను కదా, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మా. మీరు అంటే ఆర్ఆర్ జ్యువెలర్స్ని ఎంతమందికి చెప్పగలరు? అయ్యో, నా తాలూకా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరూ చూస్తారు. మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను, రిలేటివ్స్ కూడా చెప్తాను. చాలా బాగుంది, చాలా రికమెండ్ చేస్తాను మీ షాప్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. రజనీ గారు, హలో అండి. ఎలా వచ్చింది మీ సెట్? చాలా బాగా వచ్చింది. సో ఎన్ని ఇయర్స్ అండి మీ సెట్? చూపియండి మా వ్యూవర్స్కి. 20 years బ్యాక్ అండి. ఓకే. సో ఇప్పుడు ఎవరి కోసం చేయించారు? మీ పిల్లలకా మీకా? లేదండి, నాకు 2 బాబులే, నా గురించే చేయించుకుని. ఓకే. సో ఎలా ఉంది ఫినిషింగ్ అంతా, మీకు నచ్చిందా? చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ఆర్ఆర్ జ్యువెలర్స్ ఎలా వచ్చారు? ఇలా యూట్యూబ్లో వీడియోస్ చూసి వచ్చాను. ఓకే అండి, మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయాలండి. ఓకే, షూర్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.